హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వాయిస్ కొంచెం ఇప్పుడే నిద్ర లేచినట్లు ఉంటుంది, కొంచెం బేర్ చేయండి అది ఈ వ్లాగ్ వరకు. ఎందుకంటే ఇంకా ఇప్పుడే 7 o'clockకి నిద్ర లేచి ఇప్పుడు 8 అవుతుంది టైము. సో వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అందుకే ఇంకా ఈ వీక్ కొంచెం అర్లీగా లేచాము, వెళ్తున్నాం కాబట్టి వ్లాగ్ చేద్దాం అనుకున్నా. అందరూ చాలామంది అడుగుతున్నారు కదా నన్ను, ఆర్గానిక్ మార్కెట్ చూపియండి, ఏమేమి ఉంటాయి, ఏంటి, ఎలా ఉంటుంది అనేసి. సో మేము ఎవ్రీ వీకెండ్ వెళ్తాం అనమాట. సండే రోజు ఉంటుంది మార్నింగ్ అరౌండ్. వెజిటేబుల్స్ అయితే 8:30కి స్టార్ట్ అవుతాయి, మిగతా గ్రాసరీస్ అన్నీ స్టార్ట్ అవ్వడానికి 9:30, 10 అవుతుంది. సో మేము అంతలోపు వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఉండేలోపు గ్రాసరీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇంక ఇవాళ కొంచెం అర్లీగానే వెళ్తున్నాం మీకు చూపిద్దాం అనేసి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము వెళ్ళే మార్కెట్ రాగి కన్నా అనమాట. ఇది గొట్టగిరి రోడ్లో ఉంటుంది, నియర్ బన్నేర్ఘట్ట. ఈ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అండ్ ఇది ఆర్గానిక్ మార్కెట్ అనమాట. ఓన్లీ ఏం పెస్టిసైడ్స్ లేకోకుండా ఆర్గానిక్గా పండించిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా కానీ ఇక్కడ అవే సెల్ చేస్తారు. ఈవెన్ గ్రాసరీస్ కూడా, అంటే ఇలాగ తూర్ దాల్ కానీ ఏవైనా లెగ్యూమ్స్, పల్సెస్, ఇవన్నీ ఏది పెస్టిసైడ్స్ లేకోకుండా గ్రో చేసినవి మాత్రమే ఇక్కడ సెల్ చేస్తారనమాట. మీకు ఈ డౌట్ రావచ్చు, వాళ్ళు ఎలా సెల్ చేస్తారు పెస్టిసైడ్స్ లేకోకుండా, అంటే తెలియదా అనేసి. కానీ ఏంటి అంటే వీళ్ళు రాగి కన్నా అనేది ఒక ఫౌండేషన్ అనమాట. వాళ్ళు ఏదైనా ఒక పర్సన్ని స్టాల్ పెట్టుకోమని చెప్పేటప్పుడే వాళ్ళు ఏదైనా అంటే ఒక ఫామ్ ఫిల్ చేయాలనుకోండి. సపోజ్ స్టార్టింగ్లో ఫామ్ ఫిల్ చేసినప్పుడే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసేస్తారు. వీళ్ళు ఏం పండిస్తున్నారు, ఏంటి, ఎలా, అండ్ మొత్తం మన ఊరికి వచ్చి మన ఫార్మ్స్ చూసి, మనం గ్రో చేసే విధానం మొత్తం చూసి ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అంతా ఒక 1-2 months ఉంటాయి అనుకుంటా. ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అయిపోయాక అప్పుడు నీకు పర్మిషన్ దొరుకుతుంది, నువ్వు అక్కడ స్టాల్ పెట్టుకోవచ్చు అనేసి. వితౌట్ వాళ్ళు మొత్తం మీరు ఆర్గానిక్గానే పండిస్తున్నారు అని వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యే వరకు స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏదైనా మనం ఓన్గా పండించేది. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఫార్మర్ అనుకోండి, నేను బనానా గ్రో చేస్తున్నాను, వేరేవి నేను గ్రో చేయట్లేదు. సపోజ్ పక్కన ఫార్మర్స్ గ్రో చేస్తున్నారు అనుకోండి, అంటే మన ఊర్లోనే తెలిసిన వాళ్ళు. సో అలాగా పెట్టుకునే ఆప్షన్ ఉండదు. మనం ఏదైతే గ్రో చేస్తున్నామో, మనకి ఏదైతే వాళ్ళు అప్రూవల్ ఇచ్చింటారో అవి మాత్రమే వచ్చి పెట్టుకోవాలన్నమాట. వేరేవి ఏదైనా ఆర్గానిక్ అని చెప్పి అన్నీ తెచ్చి పెట్టుకునేకు ఉండదు. స్టాల్స్ పెట్టుకున్నాక వాళ్ళు చెక్ చేస్తారు, నీకు ఈ స్టాల్కి ఇంత అన్నట్లే నీకు పర్మిషన్ ఇస్తారు. బికాజ్ వేరేవి పండించే వాళ్ళు, వేరే ఫార్మర్స్ ఆల్రెడీ సైన్అప్ చేసుకుంటే అది వాళ్ళకి ఇస్తారనమాట స్టాల్కి. సో ఇలా ఉంటుంది. ఎవరు ఏదైతే అప్రూవల్ వచ్చింది అండ్ మనం ఏదైతే గ్రో చేస్తున్నామో దాన్ని మాత్రమే అక్కడ పెట్టుకోవడానికి మనకి ఉంటుంది అనమాట, వేరేవి పెట్టలేదు. సో ఇవంతా మేము బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసి, మాకు కూడా స్టార్టింగ్లో ఇలాంటి డౌట్స్ వచ్చినాయి, ఎవడైనా పెట్టుకోవచ్చు కదా ఆర్గానిక్ అని చెప్పేసి అని. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ చెక్ మేము చేశాక మాకు ఓకే అనిపించాక మేము ఇక ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తున్నాం. మేము ఆల్మోస్ట్ రాబట్టి కూడా ఇక్కడ 2 years అవుతుంది, ఆల్మోస్ట్ ఇన్ అండ్ అరౌండ్ 2 years అవుతుంది అనమాట. మేము ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోతున్నాం. మీకు వెళ్ళాక చూపిస్తాను. వాయిస్ ఓవర్ ఇచ్చేకి కుదిరితే ఇస్తాను, ఎందుకంటే నేను మైక్ కూడా పెట్టుకున్నా. సో వాయిస్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఏం నాయిస్ ఏమి ఉండదు. మోస్ట్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్నీ చూపిస్తాను నేను ఏమేమి తీసుకుంటానా. చాలామంది అడిగారు మిలెట్స్ ఏమియా, మిలెట్ రవ్వ, మిలెట్స్ అండ్ పాస్తా, మిలెట్ పాస్తా, ఇవన్నీ ఎక్కడ తీసుకుంటారు ఏంటి అనేసి అన్నీ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ తీసుకుంటా, ఏంటి, ఏ బ్రాండ్స్ ఏమి అనేసి మ్యాక్స్ అయ్యేంత వరకు చూపిస్తాను. ఎస్, స్టే ట్యూన్డ్ గైస్. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడే మీకు తెలుస్తుంది ఏంటి ఎలా అనేసి. సో మనం అన్ని రోజుకి చాలా వేస్ట్ వీడియోస్ కూడా చూసి టైం వేస్ట్ చేసుకుంటా అంటాము. ఇదంతా వేస్ట్ వీడియో అయితే కాదని నేను అనుకుంటున్నా. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్గానిక్ మార్కెట్స్ అండ్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, ఏంటి, ఎలా అనేది కూడా నేను చెప్తాను. ఎస్, స్టే ట్యూన్డ్. ఇలా రాగి కన్నా అనేసి ఉంటుంది, సంతే. ఇట్స్ లెఫ్ట్ సైడ్ బ్యూటిఫుల్ లేక్ ఉంటుంది అనమాట. నేను అప్పుడప్పుడు స్టేటస్ పెడుతుంటా లేక్వి, అది ఇదే ఫ్లవర్స్ వచ్చి. ఇప్పుడే ఎంటర్ అయ్యాము రాగి కన్నా సంతయి. పార్కింగ్కి వెళ్ళిపోతున్నాం. అది మొత్తం పార్కింగే, కొద్దిసేపట్లో అదంతా ఫుల్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ మేమే వచ్చాము, ఎవరు రాలేదు. గ్రౌండ్ మొత్తం ఎంటీగా ఉంది. వచ్చేసినాము, ఇప్పుడే కార్ పార్క్ చేసేసి వెళ్తున్నాం. ఇంకా ఎవరు రాలేదు.
ఫస్ట్ మనమే వచ్చాం. హాయ్ బేబీస్, ఇప్పుడే వచ్చినాము. ఇక్కడ ఈ బెంచెస్ అన్నీ వేసింది ఫుడ్ స్టాల్ కోసము. అన్నీ ఇంట్లో నుంచి చేసుకొని వచ్చి ఫుడ్స్ పెడతారు ఇక్కడ మార్నింగ్. హాయ్, ఇవాళ తొందరగా వచ్చేసావు? ఓకే, బస్కి వచ్చావా? గంపలు ఉంటాయి, జస్ట్ ఒక గంప తీసేసుకొని మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలి ఇందులోనే. స్టార్ట్. ఆలు తీసుకుందాం ఫస్ట్. లేవు అయిపోయినాయి. నిన్న స్వీట్ పొటాటో చూసినప్పుడు చూసా, అయిపోయింది. క్యారెట్ ఉన్నాయి, బీట్రూట్ ఉంది, అవి వద్దు. క్యాప్సికమ్ కూడా ఉంది. సొరకాయ తీసుకుందాం. ఇక్కడ మొత్తం ఇట్లా పిట్టిగా మంచిగా ఆర్గానిక్గా నాటిగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాంగీబాత్ పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట. సో అది తీసుకొని ఇంకా ఇలాంటి వంకాయలు, ఇది కర్ణాటక వంకాయ, బీట్రూట్ వద్దు ఉంది. ఇది కాలీఫ్లవర్ అప్పుడే ఖాళీ అయిపోయినాయి. కాలీఫ్లవర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇట్లా కాలీఫ్లవర్ డైరెక్ట్గా తీసుకొచ్చి పెడతారనమాట, బాగుంటుంది చాలా. మేము బయట అయితే కాలీఫ్లవర్ తినము, ఇక్కడ కొంచెం ఆర్గానిక్ కాబట్టి తింటున్నాం. బయట అయితే మొత్తం పురుగులే ఉంటాయి, ఇక్కడైతే అసలు పురుగులు ఏమీ ఉండవు. అయినా కానీ హాట్ వాటర్లో హీట్ చేసి తినాలి. టమాటాలు లేవని నేను అనుకోను, అంటే ఉన్నాయి కానీ కొన్నే ఉన్నాయి, తీసుకోవాలి. మేము 1 వీక్కి సరిపడానే తీసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం కాబట్టి ఎవ్రీ సండే. సో ఒక 5 days. సో ఏ టైప్ కావాలంటే ఆ టైప్ తీసుకోవచ్చు. మాకు హ్యారీకట్ బీన్స్ తినడమే అలవాటు, సో ఇదే తీసుకుంటాము. ఇవన్నీ క్రాట్స్లో పెట్టేసి ఇక్కడ పెట్టింటారనమాట. మనకు కావాల్సింది తీసుకోవడమే. బిల్లింగ్ వేరే సైడ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీస్ ఉండవు, చాలా తక్కువ క్వాంటిటీ. మీరు చూస్తున్నారు కదా అంతే. ఇంకా బీరకాయలు ఇదొక ట్రే ఉంటుంది అనమాట, తక్కువ క్వాంటిటీ. బికాజ్ ఆర్గానిక్గా పండేవి ఎక్కువ తీయలేరు కాబట్టి తక్కువ క్వాంటిటీనే ఉంటాయి. మనము కొంచెం ఒక ½ అవర్ అట్లా లేట్ వచ్చినా కానీ అయిపోతాయి మొత్తం. చాలా 3. అండ్ మేము ఎవ్రీ వీక్ డెఫినెట్లీ స్వీట్ పొటాటో తింటాం అనమాట. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ, ఇంకా టైం మంచిగా ఉంటే ట్వైస్ కూడా. ఇంట్లో గుడ్ ఫైబర్స్ ఉంటుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది. అండ్ ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట, ప్యూర్, ఏం పెస్టిసైడ్స్ కొట్టుకోకుండా ఏమి. నాకు ఇక్కడ నేను బయట ఉన్నప్పుడు మామూలుగా బయట తీసుకునేటప్పుడు పాలక్ ఎక్కువ తినకపోతుండే, ఎందుకంటే దీనికి చాలా పెస్టిసైడ్స్ కొడతారు పాలక్కి. బట్ ఇక్కడైతే వీక్లీ 2 తీసుకుంటున్నా. అదే ఎగ్ ఆమ్లెట్స్కి అండ్ పాలక్ ఆమ్లెట్స్కి, ఒకటి వచ్చి ఆకుకూర పప్పుకి అనమాట, 2 తీసుకుంటాము. అండ్ ఇంకా చాలా ఉంటాయి, మేతి అండ్ ఇవి కూడా స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది, మేతి అండ్ అమర్నాథ్ లీవ్స్ రెడ్ అండ్ గ్రీన్ 2 ఉంటాయి. రాడిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, సాంబార్కి ఇష్టపడే వాళ్ళకైతే చేసుకోవచ్చు, కానీ మేము ఎక్కువ చేసుకోము రాడిష్. తొందరగా వచ్చాం కాబట్టి పెద్ద లైన్ అయితే లేదు. నా వెజిటేబుల్స్ అయిపోయింది సెలెక్షన్. $450 అయింది. నార్మల్ అవుట్ సైడ్ ప్రైజెసే ఉంటాయి అన్ని కేజీకి. యూ కెన్ చెక్ ఇట్.
ఈ స్టాల్లో వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుంటాం అనమాట. వీళ్ళు మైసూర్ నుంచి వస్తారు. ఓన్లీ నాకు ఇక్కడ అంటే ఇలాగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది వీళ్ళది మైసూర్లో. దిస్ ఇస్ గవర్నమెంట్ యూనిట్ ఐ థింక్. వాళ్ళు కొన్ని ఆ యూనిట్లోనే ఫ్రూట్స్ పెట్టింటారు. పెట్టిన ఫ్రూట్స్ ఇలా ఆర్గానిక్గా కొన్ని తెస్తారు వెరైటీకి ఒకటి. మ్యాంగోస్, లీచీస్ అంటే అవకాడోస్ కూడా తెస్తారు. ఎన్ని ఉంటే అన్ని కాస్తే అన్ని తెస్తారు. యా, ఈసారి ఏమీ ఎక్కువ రాలేదు. అవకాడో తెచ్చాడు, మ్యాంగో ఏం లేదు. డ్రాగన్ ఫ్రూట్ తేలేదు ఈసారి. ఇక్కడే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్. అక్కడ బనానా, మ్యాంగో ఉన్నాయి. ఒక్కొక్క స్టాల్ ఉంటుంది. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు తెస్తారనమాట. లాస్ట్ వీక్లో ఒక చోట మ్యాంగోస్ బాగుంటాయి, మళ్ళీ ఈ వీక్లో ఒక చోట. ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి మనకి ఒకటే టైప్ ఆఫ్ పిక్కింగ్స్ ఉండవు అనమాట. ఒక్కోసారి ఎక్కువ వస్తాయి, ఒక్కోసారి తక్కువ అవుతాయి, ఇట్లా ఉంటుంది అనమాట. అంతా అయిపోయినాక ఇక్కడ కొద్దిసేపు ఎండకు కూర్చుంటాము, మంచిగా రెస్ట్ తీసుకొని. ఇంకా గ్రాసరీస్ ఇట్లా వస్తుంటాయి వ్యాన్స్లో, జస్ట్ సెటప్ చేస్తున్నారు. సెటప్ అంతా అయిపోయాక ఒక 10 minutes కూర్చొనేసి గ్రాసరీస్కి వెళ్తాం అన్నమాట. ఇవన్నీ స్టాల్స్ ఉంటాయి ఇట్లా, ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క టైప్. మనకి గ్రాసరీస్, ఫుడ్, గీ, మళ్ళీ ఎగ్స్ స్టాల్స్, ఇట్లా చాలా ఉంటాయి. వెరైటీస్ మనకు కావాల్సిన దాంట్లో తీసుకోవచ్చు. నేను తీసుకునేది ఫ్యూ స్టాల్స్ ఉంటాయి, అందులోనే తీసుకుంటాను. చూపిస్తాను ఇవాళ నేను ఎక్కడ తీసుకుంటాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫేవరెట్ స్టాల్స్. ఇది సకలేష్పూర్ స్టాల్ అనమాట. వీళ్ళు ఇట్లా సకలేష్పూర్ నుంచి ఏవైతే ఫారెస్ట్లో పండింటాయో అవి మాత్రమే ఇలా తీసుకొని వస్తారు. రోజు కొన్ని క్వాలిటీ చెర్రీస్. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ చెర్రీస్ అంట, నాకు తెలియదు. చూడండి ఇట్లా వైల్డ్గా ఉంటాయి ఇవన్నీ, చాలా మంచిగా. ఇలా ఆమ్లా కూడా చాలా మొత్తం న్యాచురల్గా ఫారెస్ట్లో దొరికేది వైల్డ్ ఆమ్లాస్ అనమాట. మంచిగా ఉంటాయి. ఎస్ 100 grams 100 grams ఏం చెప్తాను నేను. 50 grams నో ఇట్ సైడ్. ఫామ్స్లోనే పండుతుంది అనమాట. వాళ్ళు ఇలా లూజ్గా తెచ్చేసి అమ్ముతారు. చాలా వెరైటీస్, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వెరైటీ తెస్తారు. నేను మార్నింగ్స్ ఆమ్లా ఏదైనా యాష్ గార్డ్ జ్యూస్లోకి దానిలోకి ఆమ్లా వాడతాం అనమాట. సో దానికే తీసుకుంటాను. అండ్ తినేకి కూడా బాగుంటాయి ఇవి, డైరెక్ట్గా తినచ్చు. చిన్నగా ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా ఆఫ్టర్నూన్స్ అట్లా తినేకి బాగుంటుంది. నేను చాలా రోజుల నుంచి తడక ప్యాన్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు తీసుకుందాం. 2 types ఆఫ్ ఉంటుంది. ఏదో తీసుకుందామా? ఇదొకటి. ఇది వచ్చి 350 వస్తుంది, ఇది 550 వస్తుంది. ఇది ఈ ఐరన్ వేరు, ఈ ఐరన్ వేరు. సో దానికోసం ప్రైజింగ్, ఐరన్ బట్టి ప్రైజింగ్. మీకు ఐరన్ అది ఎంత బరువు ఉంటే దాన్ని బట్టి తీసుకో. హ్యాండ్లింగ్ అంతా బాగుంటుంది కదా. 350 వేస్తున్నా. నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఇమ్మని చెప్పి డిస్కౌంట్. ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్, తడక ప్యాన్ డన్. ఇవన్నీ బ్యాంబూ బాస్కెట్స్, మీరు నా వీడియో చూసింటారు. సో అలాంటిదే ఒక టైప్ ఆఫ్ బాస్కెట్స్. కానీ నేను చేసినది బ్యాంబూ, కానీ ఇది బ్యాంబూ కాదు, బనానా ఫైబర్. ఇవి కొంచెం బనానా ఫైబర్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి దాని బ్యాంబూ. ఇది ఇంకొక బ్రాండ్ మేము ఎప్పుడు తీసుకునేది, జీవభూమి బ్రాండ్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరే ఉంటుంది వీళ్ళకి ఫ్యాక్టరీ. మసూర్ దాల్ తీసుకుందాం. ఇక్కడ ఇంకా అన్ని టైప్స్ ఉంటాయి. మేము మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటాం అనమాట. రైస్, మిల్లెట్స్, సావిగా అయిపోయినాయంట. నూడిల్స్, పాస్తా ఒకటే ఉన్నాయి. ఇదే మిల్లెట్, మల్టీ మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాయి ఈసారి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టైప్ ఆఫ్ తెస్తుంటారు. ఒకసారి ఆల్ మిల్లెట్స్ తెస్తారు, ఒకసారి రైస్ మిల్లెట్స్ తెస్తారు. ఇట్లా పాస్తా కూడా ఉంటుంది. అండ్ ఈ వీక్ మేము ఆయిల్స్ అంతా అయిపోయినట్టు చేంజ్ చేస్తూ ఉంటాము. ఈసారి సెస్మి తీసుకుంటాము, ఒక్కోసారి సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్ అట్లా. లాస్ట్ టైం ఏది వాడింటే అది ఈ వీక్ తీసుకోకుండా ఇలా షఫుల్ చేస్తామన్నమాట. అయిపోయింది షాపింగ్ అంతా తీసుకోవడం. వెళ్తున్నాం. 8:20కి ఏమో వస్తే ఇవాళ చాలా లేట్ అయింది. 10:20 అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours లేట్ అయింది. లేకపోతే ఏమవ్వదు. అబ్బో బుబ్బు, నేను దిగలేను. పోరా, నేను దిగలేని చోటంతా తీసుకెళ్తాను నన్ను. నాకు జారిద్ది బేబీ ఇవి. నువ్వు జాగ్రత్త బుబ్బు.
ఎప్పుడు ఇంతే. నీవేం కాళ్ళు బాగున్నాయి పెద్ద పెద్దగా. అమ్మ నీవేం పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి, ఒక అడిగి ఈడేస్తే ఆడేస్తావు సరిపోయిద్ది. నాకు చిన్న చిన్న ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఇది ఎట్లా దాటేది? ఇంత పెద్దగా ఉంది. అది అక్కడ పెట్టు, ఇవ్వు చెయ్యి. నేను దాటలేను, పెద్దగా ఉంది ఇది. ఇంకంతే. ఐ థింక్ ఇవాళ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. అన్నీ చూపించడానికి ట్రై చేశాను మ్యాక్స్. ఒక్క స్టాల్ దగ్గర మాత్రం బాగా రష్ ఉన్నారు. ఇంకా మిగతా స్టాల్స్ అన్నీ బాగానే చూపించాను అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా కావాలనుకున్నా కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళాక నేను మొత్తం ఆర్గనైజింగ్ అంతా చూపించడానికి ట్రై చేస్తాను టైం ఉంటే. బికాజ్ ఆల్రెడీ 10 అయింది. నాకు ఇంకా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది ఇవాళ పోస్ట్ చేయడానికి. అండ్ వేరే వేరే పనులు కూడా ఉన్నాయి. ఇంకా సండే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ నిన్న మొత్తం తిరగడమే అయింది. అందుకని నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదు అంటే ఇన్ నెక్స్ట్ వ్లాగ్ ఐ విల్ ట్రై టు షో యూ. యప్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.